నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని రాయనగర్లో 50 సంవత్సరాలుగా పరం బోగు స్థలంలో కొట్టాలు వేసుకుని నివసిస్తున్న 12 కుటుంబాలను తొలగించాలంటూ ఆదోని ఎంఆర్ఓ జేసీపీతో ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఉండే 12 కుటుంబాలు, సార్ మేము 50 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము, ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవంటే ఎక్కడికి పోవాలి, మాకు ఎక్కడైనా పర్మనెంట్ స్థలాలు చూపియండి సార్ అంటూ బాధితులు అధికారులను వేడుకుంటున్నారు. అలాగే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాపై దయ చూపండి అంటూ తెలిపారు. అయినా అధికారులు ఎవరూ పట్టించుకోక నీ కొట్టాలు తీయడం ఖాయం అంటూ హుకుం జారీ చేస్తున్నారు. గత 50 ఏళ్ళుగా మా తాత వాళ్ళు ఇక్కడే ఉన్నారండి. మా తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మా తాత వాళ్ళు కూడా ఇక్కడ చనిపోయారు. ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు వేరే వాళ్ళ మీద ఉండే అది పొలం వేరే వాళ్ళ పేరు మీద ఉండే అది ప్రకాష్ ఆయన కొనుక్కున్నాడు 4 సంవత్సరాల కిందట. ఆయన కొనుక్కొని మాకు ఇక్కడ అంగిళ్ళు కట్టిస్తున్నాడు, చర్చి కట్టిస్తానని చెప్పి విసిగించి గవర్నమెంట్కి చెప్పి మమ్మల్ని ఇక్కడ నుంచి తీయడానికి ఫోన్ పెడుతున్నాడు. గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇవ్వడం లేదు, మాకు ఏది కలపేయడం లేదు గవర్నమెంట్. కాబట్టి మాకు ఏదైనా చేయాలి. కరెంటు కూడా కట్ చేశారు. నైట్ ఎలా ఉండాలో పేషెంట్స్ ఉన్నారు, ఇంట్లోన అందరూ ఉన్నారు. కావాలంటే చెక్ చేసుకుని పేషెంట్స్ ఉన్నారు లేదా మన గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దగ్గరికి పోతే 3 సార్లు ఎవరు ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోలేదండి. ఏం పట్టించుకోలేదు. 3 సార్లు పోయిన వాళ్ళ దగ్గరికి అసలు పట్టించుకోలేదు. అంతే కదా. వాళ్ళ పెద్దలు వస్తారు, పోతున్నారు, చూస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. ఏమంటే గడిపేస్తాం, మా ఎస్సీ చిన్న కులం కాబట్టి వాళ్ళు మమ్మల్ని భయపెట్టడానికి వస్తున్నారు. ఆ సార్ చెప్తే ఎంత చెప్తే కాళ్ళ పట్టుకున్నా వినడం లేదు. అసలు సచివాలయంలో పెద్దవాళ్ళతో డబ్బులు తెలియదు, కానీ వాళ్ళు మొత్తం వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. వచ్చి ఇల్లు తీస్తాము, అది చేస్తాము, భయపడుతుంది. వీధి భయపడుతుంది. అక్కడ చూసినా అంటే అక్కడ వంకల ఇల్లులు ఉన్నాయి, అక్కడ కూడా వాళ్ళు పట్టించుకున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చినారు. వంకలు ఎవరైతే ఇల్లు కట్టినారో వాళ్ళు డబ్బులు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఓకే అన్నారు. అది జస్ట్ మీరు చూసినట్టు కూడా అర్థమైపోతుంది. ఇది కూడా రోడ్డు పెట్టే, అది కూడా రోడ్డు పెట్టే. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దలు వీళ్ళు ఎవరికి లేరు, పేదవాళ్ళు ఖాళీ అన్నీ అంటే మా ఇప్పుడు మాకు ఉన్నాయి సార్. వీళ్ళు చూసారా దౌర్జన్యం. ఆ సార్ కూడా వచ్చారు, కమిషనర్ సార్ వచ్చారు. ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి లేదు, ఇల్లు లేవు. అసలు ఏ ప్లాట్ లేదు, ఏ పెట్రోల్ లేదు. ఇంకా రోడ్డు పైన బస్సులు గత 20-25 సంవత్సరాల నుంచి బతుకుతున్నారు కాబట్టి అసలు వీళ్ళకి ఏడ ఇల్లు లేదు. దీన్ని బట్టి వాళ్ళు వచ్చి ప్రతిరోజు వచ్చి బెదిరిస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్. మొత్తం బెదిరిస్తున్నారు సార్. కరెంట్ తీసుకెళ్ళి సార్. చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకోటి కరెంట్ లేదు, ఏం లేదు. పాల పట్టేయాలన్నా కూడా కరెంట్ లేదు. నైట్ దీపం పెట్టుకుని పట్టేయాలా సార్? ఈ సిచ్యువేషన్, ఈ జనరేషన్ దీపం పెట్టి పట్టేయాలా పాల అమ్మకు, పిల్లకు, చిన్న పిల్లకు సార్? ఇది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని దయచేసి సార్, మీరు పెద్దలు ఎవరో కన్నికిస్తే పార్థసారథి విన్నపం చేస్తున్నాం. దయచేసి కొంచెం ఆలోచించి ఏమైనా రూమ్లు వచ్చా కానీ ఏదో స్థలం వచ్చేదాన్ని మీరు ఆలోచించి చెప్తే మీకు కోటాలు కూడా వందనాలు సార్. న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. దాంట్లో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కరెంట్ రావాలి సార్. ఎందుకంటే మాకు దగ్గర మాకు సన్న పిల్లలు సార్. మాకు ఇప్పుడు కరెంట్ తీసి వెళ్ళిపోయినారు సార్. వాళ్ళ మనసు ఉండాలా మీరే చెప్పండి సార్. మాకు ఏముంది సార్? మేము సోలార్ లేదు, మాకు ఏం లేదు. మాకు దూరం చాలా కూలీ పని పోతాం. జస్ట్ 5 minutes ఏం లేదు, కింద నుంచి వస్తుంది. మీరు వంకలో ఇల్లు వేపిస్తున్నారు, ఇల్లు లేకుండా లేదు. ఇంకోటి జస్ట్ 5 minutes చూసి వెళ్ళిపోండి. డబ్బులు సచివాలయం డబ్బులు తీసుకున్నారు, ఎవరు సార్? అది కూడా నాకు రుజువు ఉంది, నేను చెప్తాను. కోర్టులో వచ్చి కూడా చెప్పండి, చెప్తాను. జస్ట్ 5 minutes అదే రోడ్డు మీద నిలబడి చూసి వెళ్ళిపోండి. సార్ మీరు చూసి వెళ్ళిపోవాలా? అది మీరు డబ్బులు తిన్నారు సార్. మీరు కూడా ఏమన్నా సార్, మీరు ఏమన్నా డబ్బులు తిన్నారు సార్? అట్లా కాదు మామ. ఇప్పుడు వంకల ఇల్లు వచ్చింది, వంకల ఇల్లు వచ్చింది, మీరు అబ్జెక్షన్ లేదు. అది సేమ్ ఇదే రోడ్డు పెట్టే. మీరు దాన్ని చూసుకోండి ఫస్ట్. జస్ట్ సార్ ఇప్పుడు సచివాలయంలో ఎక్కడ ఉన్నారు చెప్పు?
వాళ్ళు పిలిపిండి అని చెప్తాను. వాళ్ళు నా ముందు రావడం లేదు. ఇప్పుడు పిలిపిండి ఇదే రోడ్డు పెట్టినే అక్కడ వంకలో ఉన్నారు సార్. వంకలు సార్ నేనేం మాట్లాడను సార్, జస్ట్ మాట్లాడుతున్నాను. సచివాలయంలోనే సార్ ఇప్పుడు జస్ట్ ఇదే రోడ్డు బిట్లోనే అక్కడ ఇల్లు వేసిన వంకలోన దాన్ని అబ్జెక్షన్ చేయండి సార్ ఫస్ట్ బాబు. ఏం లేదు, కొంచెం చూసి వెళ్ళిపోండి అని చెప్తాను. జస్ట్ చూసి వెళ్ళిపోండి అంటారు. చూసి వెళ్ళిపోండి. వీళ్ళకి ఇల్లు ఉన్నాయంటే చెప్పండి పీకేయండి. వీళ్ళకి ఇల్లు ఉన్నాయి, రోడ్డు ఇల్లు ఉన్నాయంటే చెప్పండి పీకేయండి. చూసి వెళ్ళిపోండి. వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఏడు ఇల్లు ఇస్తాం మన కష్టాన్ని ఇంతవరకు లేకుండా పీకేస్తాం. 7 ఉండాలి వీళ్ళు. చూసుకోండి. వీళ్ళకి ఇల్లు లేకుండా ఏంటి అబ్జెక్షన్ చేద్దాం సార్. ఇప్పుడే రండి. ఇంతకు ముందు ఉండే కొంచెం మీరు అబ్జెక్షన్ చేయండి సార్ ప్లీజ్. మా దయచేసి మా బాధ అర్థం చేసుకోండి. అన్న వంకలో ఇల్లు వచ్చినాయి సార్, దయచేసి. ఇంతకు ముందు ఉన్నాడు, చూసి రోడ్డు మీద ఉంది, చూసి వెళ్ళిపోండి. ఈసారి వీరేష్ సార్ ఉన్నాడు, అడుగున్నాడు సార్. రండి సార్, దయచేసి సార్, చాలా ప్రాబ్లం ఉంది. చూడండి వెళ్ళేటప్పుడు చూడండి అంతే సార్, నాకు ఏమొద్దు. వెళ్ళేటప్పుడు చూడండి అంతే, మాకు ఒకసారి సార్ చెప్తే అర్థం కాదంటే వాళ్ళు సార్ కొంచెం ఆలోచించండి ఈ విషయంలో కొంచెం. అధికారుల దగ్గరికి తిరిగి సాలపోయాం సార్. మేము తిరిగి సాలపోయింటే మా డబ్బులు కూడిపెట్టుకొని సొమ్ము గిమ్మ ఒత్తి పెట్టుకొని కోర్టుకి స్టేకి వేసినాము. ఆయమ్మదంటే బీరువా పోయింది, టీవీ పోయింది, 20,000 టీవీ పోయింది, ఏమది బీరువా పోయింది, రేకులు ఇదే సార్ ఫస్ట్ గడిపింది. అందరు ఆరోగ్యాలు ఎవరు బాగాలేడు. ఆయనకి రాడు పడింది, ఆయనకి గుండె ఆపరేషన్ అయింది, ఈయనకి నెత్తి స్కానింగ్ తీసుకుని వచ్చినాము. నాకు కాలు ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు కాలు చూపిస్తా సార్. ఇంతలా వచ్చింది మా కాడ, ఎక్కువసేపు కూడా నిలబడలేను నేను. మాకు ఏదో ఒకటి దారి చూపించాలా. గవర్నమెంట్ ఎంప్లాయీలు వచ్చి ఇది చూపిస్తే టిట్కో టెంపరరీ చూపిస్తున్నారు, ఫోటోలు కొడుతున్నారు, వస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఫోటోలు కొట్టుకొని వాళ్ళ ఆఫీసర్లు పెట్టుకుంటారు. మాకు క్లీన్ చేయించి కరెంట్ మీటర్ కూడా మీరే వేయించుకోవాలంటున్నారు. అది ఏమన్నా మా అపార్ట్మెంటా? రేపు అద్దన వాడు ఆ ఇంటోడు వచ్చి నేను ఎవడున్నమాటలే అని జాస్తుంటే ఇంకా నుంచి బయట గుంజుకొచ్చుకునే ఆడోళ్ళొక్కరే ఉండ్రి. అప్పుడు పనులు వేయండి మొగళ్ళు. అప్పుడు తొందే టెంపరరీ చూపిస్తున్నాం అని చెప్పినాడు ఒక 4 రోజుల కిందట ఎంఆర్ఓ సారు. రాకున్న వాళ్ళకి టెంపరరీ చూపిస్తున్నామంటే మా అన్నకంటే డీడీ కట్టినాము, అస్సలు రాలేదు బోయా బంగారాబ్బకి. అంటే మీరు ఇప్పుడు ఎక్కడైనా చూపిస్తే ఉండడానికి సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా ఉంటే మాకి మీరు ఇంకా ఉంటారని మాకి ఒక లెటర్ ఎంఆర్ఓ సార్ కానీ సబ్ కలెక్టర్ సార్తో కానీ ఒక లెటర్ ఇచ్చి ఇవాళ మాకి రేపొద్దున ఆ ఇంటి ఆయన వచ్చి మా పైన దాడి చేస్తే ఎలా? ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు ఇంకా ఉంటే ఎవరైనా దాడి చేస్తారు సార్. ఇది మాకి ఎంఆర్ఓ సార్ కానీ బిఆర్ఓ సార్ కానీ మీరు ఇన్ని రోజులు ఉండాలా అని మాకు ఒక లెటర్ ఇవ్వాలా. మాకు ఒక లెటర్ ఇచ్చి మాకు నీ పేరమ్మా? ఎక్కడుంటారు? మేము ఇక్కడే రాయనగర్ లోనే ఉంటాం సార్. ఏం సమస్య మీది? సమస్య ఏం లేదు సార్, నేనే పుట్టలేదు, అంతకు ముందు నుంచే ఉన్నారంట 50 సంవత్సరాల నుంచి. మా అమ్మ వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు సార్. మేము ఇక్కడే చేసుకున్నాం కొట్టాలో. ఇప్పుడు వచ్చి మమ్మల్ని మధ్యలో తీయండి అని టార్చర్ పెడుతున్నారు సార్. 6 నెలలు అయింది. అవునమ్మా, కొట్టాలు వేసుకున్నా మీకు ఏమైనా ఉన్నాయా మీవి అన్నట్లు? ఏమీ లేవు సార్, ఒక
అదే ఉంటే వేసుకున్నాం. అప్పుడు మిల్ల పని చేస్తుండ్రండి సార్ వాళ్ళంతా, అప్పుడు ఉండి వచ్చి వేసుకున్నారు పెద్దలు. ఇంకా మేమంతా ఇక్కడే ఉన్నాం సార్ అప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. ఈ రోజు ఒకటేం కొత్తగా లేము, మేమే చిన్నగున్నాం, మేమే ఇక్కడ పెద్దగా అయినాం సార్. అప్పటి నుంచే ఇక్కడ ఉన్నాము. ఇంటి గుత్త ఏమైనా కడుతున్నారా? మేమైతే ఏం కట్టలేదు సార్. కరెంట్ బిల్లు కట్టేమే, చెత్త బండికి కట్టినాం సార్. అంతే. ఇంక రేషన్ కార్డు ఉంది, ఓటు కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి సార్ మాకు. ఎక్కడుండే ఆధార్ కార్డు అన్ని? అన్ని ఇక్కడే ఉన్నాయి సార్, అన్ని ఇక్కడే ఉన్నాయి. అన్ని ఇక్కడే అడ్రస్ సార్. ఇక్కడ ఉండే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? మేము సార్ మేము వచ్చేసి 50 ఏళ్ళు సార్. మా అమ్మ వాళ్ళు 50 ఏళ్ళు, నేను వచ్చేసి 20 ఏళ్ళు అయింది సార్. 23 ఏళ్ళు రన్నింగ్ సార్ నేను ఇక్కడ ఉండడము. సరే మా ఇప్పుడు సమస్య ఏమొచ్చింది? సమస్య ఏం లేదు సార్, మమ్మల్ని తొలగించాలని చూస్తున్నారు. చేనాని ప్రకాశ్ ఆయనని, ఆయనకి అడ్డుమున్నామని మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారు సార్. మీరు రోజు తీసేయండి అని పోలీసుల దగ్గర చెప్పిస్తాడు, అందరూ కార్యకర్తలు అందరి దగ్గర చెప్పిస్తున్నాడు మమ్మల్ని. 6 నెలలు అయింది సార్. ఆయన ఎందుకు చెప్పిస్తున్నావు మీకు? ఆయనకి అడ్డుమున్నామని చెప్తున్నాడు సార్, ఆయనకి అడ్డుమున్నామని చెప్తున్నాడు మా పైన. రోజు నెలకు ఒకసారి కరెంట్ తీపిచ్చేది, నెలకు ఒకసారి అది ఇది చెప్పించేది, మా పైన దౌర్జన్యం చేస్తున్నారు సార్. కరెక్టమ్మా. ఇప్పుడు ఈ రోజు ఎంఆర్ఓ సారు వాళ్ళంతాగా పోలీస్ సార్ వాళ్ళు అందరూ వచ్చినారు సార్. మేము పని లేము, ఇంటి దగ్గర కూడా లేము. మాకు ఫోన్ మీద ఫోన్ టార్చర్, మీరు వస్తారా మీ ఇల్లు గడపాలంటే. చిన్నారవాడి నుంచి వచ్చినాం సార్ మేము. చిన్నారవాడి నుంచి మధ్యాహ్నం నడుచుకుంటూ వచ్చినాం ఎండలో, ఇక్కడికి ఆటోలు లేకపోతుంటే. ఇప్పుడు ఏమన్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు గడిపేస్తామని వచ్చినాడు. ఒకసారి వచ్చి మా సార్ ఆపేసినాడు. ఎందుకు గడుపుతారు, గడిపోద్దని నేను మాట్లాడతానని సార్ ఒకసారి వచ్చి మాకు ఆపేసినాడు అంతే. లేకపోతే జేసీబీ కానీ తెచ్చినారు సార్ గడపడానికి. మీ పేరమ్మా? నా పేరు నరసమ్మ సార్.